ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. భార్యాభర్తల మధ్య అనుమానాలు, మనస్పర్ధలు అవన్నీ కూడా ఎందుకు వస్తాయి? ఆ తర్వాత వాటికి వస్తే జాతకపరమైనటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే డైరెక్ట్గా విడాకులు తీసేసుకోవడమేనా? ఇది మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ముందుగా మనము వివాహ వ్యవస్థ అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి వ్యవస్థగా పెద్దలు దీన్ని రూపొందించారు. మరి అటువంటి వ్యవస్థకి వివాహం అనేటటువంటిది రెండు కుటుంబాల మధ్య వారధిగా దాన్ని చేసి వివాహ వ్యవస్థను రూపొందించారు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే, మరి ఆడవాళ్ళు మగవాళ్ళు వీళ్ళంతా కూడా ఈ నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటటువంటి ఈగో స్టేట్ వల్ల అవ్వడం కానీ, మా అమ్మా నాన్నని నువ్వు చూడట్లేదు కాబట్టి మీ అమ్మా నాన్నని నేనెందుకు చూడాలి అనేటటువంటి ధోరణితో, ఆ తర్వాత స్వార్థం పెళ్ళిబొక్కిపోయి మరి ముందుకు వెళ్ళిపోవడం, ఈర్ష్య, అసూయ ఇవన్నీ కారణాలుగా భార్యాభర్తల మధ్య, దాని ద్వారా రెండు కుటుంబాల మధ్య వివాదాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అసలు వివాహ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటిది మూడు: మ్యూచువల్ రెస్పెక్ట్, పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవడం; మ్యూచువల్ కాన్ఫిడెన్స్, ఒకరిపైన ఒకరికి పరస్పర నమ్మకం ఉండడం; మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒకరినొకళ్ళు అవగాహన, అర్థం చేసుకోవడం. ఎప్పుడైతే ఈ మూడిట్లో ఒకటి మనకి దెబ్బతింటుందో అప్పుడు ఇక ఆ కుటుంబం కుప్పకూలిపోతుంది. మరి దాని ద్వారా ఏమిట్రా అంటే, ఈ యొక్క పెళ్ళికొడుకు బాగానే ఉంటాడు, భర్త బాగానే ఉంటాడు, భార్య బాగానే ఉంటుంది, వీడు వేరే దాన్ని చేసుకుంటాడు, ఆమె వేరే వాడిని చేసుకుంటుంది. కానీ ఎవర్రా నష్టపోతున్నారంటే మధ్యలో పుట్టినటువంటి పిల్లలు. దీని అంతటికీ కారకులు ఎవరు అంటే పెద్దలు, ఆ భర్త యొక్క తల్లిదండ్రులు, ఆ భార్య యొక్క తల్లిదండ్రులు. వీళ్ళే మెయిన్ అభంశుభం తెలియనటువంటి దంపతులను విడగొట్టేస్తున్నారు, బంధువులే విడగొట్టేస్తున్నారు. ఇందులో మొహమాటం లేదు. నిర్మోహమాటంగా మన సినీ యాక్టర్ అయినటువంటి అన్నపూర్ణమ్మ, ఆవిడ పాపం తన అనుభవాల్లో తన కూతురు కాపురంలో లాస్ అయ్యి ఆమె కూతురు కాల్చుకొని సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆమె ఇంటర్వ్యూలను స్వయంగా మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఇలా ఎంతోమంది కుటుంబాలు మరి ఇవన్నీ కూడా కకావికలాలైపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే, ఈ టెలిఫోన్ ఒక మాధ్యమం అయిపోయింది. ఈ ఫోన్ల ద్వారా వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మరి మీ నాన్నగారు ఏం చేస్తున్నారు, మీ అమ్మగారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఫోన్లు మాట్లాడుకోవడం. ఇంకా అక్కడి నుంచి ప్రారంభమయ్యి ఇక ఈ భర్త ఇతనేమో వాళ్ళ తల్లిదండ్రులతో గంటల గంటల సోది, ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో గంటల గంటల సోది. ఈ సోది విషయాలు కామన్ మ్యాటర్స్ ఏమన్నా ఉంటాయంటే, భర్త పైన చాడీలు భార్య చెప్పడం, భార్య పైన చాడీలు భర్త చెప్పడం. ఈ తల్లిదండ్రులు వార్ధక్యంలో వచ్చిన తర్వాత కృష్ణారామ అని అనుకోకుండా వీళ్ళు ఉచిత సలహాలు ఇవ్వడం, తమ 30 సంవత్సరాల 40 సంవత్సరాల అనుభవాన్ని అంతటిని పిల్లల్ని, అరే ఎలా ఉండరా, మీ ఆవిడ్ని ఎలా చూడరా, మీ ఆవిడ్ని ఎలా చూసుకో, అలా చూసుకో అని చెప్పి మంచిగా చెప్పకుండా వాళ్ళని అక్కల్ని ఇలా చూడు, చెల్లెల్ని ఇలా చూడు అని ఆడబడుచులు, మెయిన్గా కాపరాలు విడదీసేసేది ఆడబడుచులే, భర్త చెల్లెళ్ళు, ఈ యొక్క భర్త అక్కలు. అసలు వీళ్ళకి వివాహం అయిపోయిన తర్వాత వేరే కుటుంబాలకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఏం అవసరం? అసలు వీళ్ళ కాపరాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఏంటి? మార్వాడి సాంప్రదాయం చాలా మంచిది. మార్వాడీలు వివాహం చేసిన తర్వాత వాళ్ళ ఆడపిల్ల చనిపోయింది అని చెప్పి వదిలేస్తారు. అంటే ఇంకా వాళ్ళ కాపురాల్లో ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకి కంప్లైంట్లు, భర్త మీద అత్తమామల మీద కంప్లైంట్లు చెప్దామంటే వాళ్ళు వినరు. మార్వాడి తల్లిదండ్రులు, ఆడపిల్ల తల్లిదండ్రులు, చనిపోయావు, నీ సంబంధం లేదు, నేను తంతడా మీ ఆయన, లేకపోతే మీ అమ్మ మీ అత్త వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి, అది మీ కుటుంబం, నీకు మా కుటుంబంతో సంబంధం లేదు అని చెప్పేసి చక్కగా
వాళ్ళు నిష్కర్షగా ఉండబట్టే మారవాడి కుటుంబ వ్యవస్థలో డైవర్సీలు అనేటటువంటివి తక్కువగా ఉన్నాయి. డైవర్సులు అనేటటువంటివి మరి అత్యధికంగా డైవర్సులు ఏ రాష్ట్రాల్లో ఉందా అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే అన్నమాట. అమ్మ అతి గారాభంగా పిల్లల్ని పెంచడం, వాళ్ళకి పనులు చెప్పకుండా ఏమండి మా పిల్లలకి వంట రాదండి అని గొప్పగా చెప్పుకోవడం, మరి ఈ విధంగా అక్కడ భర్త కుటుంబం దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరితో కలిసి ఉండు అని చెప్పకుండా ఇలా అనేసిందా మీ అత్త, ఇలా అనేసిందా మీ మామ అని చెప్పి ఎగవేయడం. ఈ చిన్నపిల్లలు భార్యాభర్తలేమో పాపం వీళ్ళకి తెలియదు కాబట్టి నిజమే చెప్తున్నారు అనుకొని ఈ ఫాల్స్ ప్రెస్టేజ్కి అవన్నీ కూడా దారి తీయడం. ఈ విధంగా అనేక రకాలుగా అల్లుళ్ళని తన్నేసినటువంటి మామగారులు ఉన్నారు. అల్లుళ్ళ దగ్గర 45 లక్షల రూపాయలు లోను ఇప్పించు, నీ జీతం నా పేరు మీద వేసే భార్యలు, మా నాన్న ఇల్లు కడుతున్నాడు లేకపోతే మా నాన్న బిజినెస్ చేస్తున్నాడు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి నీ పేరు మీద లోన్ వస్తుంది కాబట్టి ఒక 45 లక్షల లోన్ పెట్టి నాకు ఇచ్చేసేయి అనేటటువంటి భార్యలు ఇలా ఉండడం వల్లే ఈ కాపురాలన్నీ కూడా ఇలా వెళ్ళిపోతున్నాయి. మీరంతా కూడా వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు తమ పిల్లల్ని తమ కుటుంబాన్ని వీళ్ళని చూసుకోకుండా అసలు మీకు ఏం పని మీ అక్కలతో మీ చెల్లెలతో అలా మీ అమ్మలతో మీ నాన్నలతో, అలాంటప్పుడు మీరు ఎందుకు వివాహాలు చేసుకోవాలా? ఏం ప్రేమ అంటే ఇదేనా? భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్లను చేసిన తర్వాత తండ్రి చచ్చిపోతే 6 నెలల పాటు రాని కొడుకులను చూశాను నేను. 6 నెలలు ప్లేన్ టికెట్స్ ఎక్కువగా ఉన్నాయి తర్వాత వస్తానని చెప్పి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిని పలకరించడానికి వాడు రాలేదు. వాడికి దేవుడు ఏం శిక్ష విధించాడో తెలుసా? వాడి బెల్లమాన్ని వదిలేసింది. అంటే తల్లిని రెసిప్రికేషన్ ఉంటుంది. న్యూటన్స్ 3rd లా, టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది. నువ్వు నీ కోడల పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తావో నీ కోడలు నీ పట్ల అలాగే ప్రవర్తిస్తుంది. కాబట్టి సమతుల్యతను పాటిస్తూ మీరందరూ కూడా కాపురాలు చేసుకుంటే మంచిగా ఉంటాయి. మీకు ఏం పని అసలు బయట వాళ్ళతో ఫోన్లు? ఈ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చిన తర్వాత బాగా భ్రష్టు పట్టిపోయినాయి సంసారాలు. ఎందుకంటే ఎదురింటి వాళ్ళు ఏమిటి మీ అత్తగారు ఇంకా ఉందా, జాయింట్ ఫ్యామిలీయా, మీ అత్తగారు మీ మామగారు మీతో పాటే ఉంటారా, నేను చూడు సపరేట్గా ఉంటున్నాం, మా అత్తగారు మా వాళ్ళు రారని బాగా ఉండి కాపురాలని అత్త మామల్ని బాగా చూసుకునేటటువంటి కోడలను కూడా చెడగొట్టుతున్నారనమాట ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు. సో ఈ అమ్మలక్కలంతా కూడా ఒక చోట చేరి మరి చక్కగా కన్స్ట్రక్టివ్ స్టెప్స్, దేశానికి పనికొచ్చే పనులు చేయరు, పేదవాళ్ళకి రూపాయి ఎవరు, పేదవాళ్ళకి పనికొచ్చే పనుల గురించి ఆలోచించరు, వీళ్ళ సంసారాలు వీళ్ళ చేసుకోరు, వీళ్ళ సంసారాలు ఎదురు సంసారాలు పోతే పోని వాళ్ళని కలుపుదామా అనే ఆలోచన ఉండదు. వీళ్ళ సంసారాలు వీళ్ళే నాశనం చేసుకుంటారు. కాబట్టి ప్రతి దానికి కూడా వినేటటువంటి గుణం ఉండాలి. మేమే గొప్ప, అంతా మాకే తెలుసు, మా కాపురాలు మాకు తెలుసు అని చెప్పి బిల్డప్లు ఇస్తే లాస్ట్కి ఏమవుతుందంటే అధోగతే అవుతుంది. కాబట్టే మనకి పూజలు, వ్రతాలు, తర్వాత పెద్దలు, ఆచారాలు, వ్యవహారాలు అనేటటువంటి పెద్ద మనుషులు పెట్టారు. మీరు లవ్ మ్యారేజీలు చేసేసుకొని నీకు ఉద్యోగం లేదు, ఆ పిల్లకి ఉద్యోగం లేదు, నీకు 16 ఏళ్ళు లేవు, వాడికి 16 ఏళ్ళు లేవు, మీ నాన్నలు ఇచ్చిన డబ్బులతో కూల్ డ్రింకులు తాగుతారు, బిర్యానీలు తినేస్తారు హోటళ్ళ మీద పడి. మరి పాల బిల్లు ఎవరు కడతారు? పెళ్ళైన తర్వాత కరెంటు బిల్లు ఎవరు కడతారు? వేర్ ఈస్ ద ప్రాక్టికాలిటీ? డబ్బు ఎక్కువైపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకేమో వీళ్ళకి తల్లి అత్త మామలను చూడరు, తల్లిదండ్రులను చూడరు, పెద్దలు ఎందుకు గౌరవం లేదు, అంతా మాకే తెలిసి వెళ్ళి బోర్లా పడతారు. ఇప్పుడున్నటువంటి కోర్టుల్లో కేసుల్లో అధిక శాతం భార్యాభర్తల గొడవల్లో ఉన్నటువంటి కేసులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. నెంబర్ 2 పొజిషన్లో డాక్టర్లు ఉంటారనమాట. ఇలాగా చదువుకున్నటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు, చదువు లేనటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా జాగ్రత్తగా కాపురాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ కావలసినది మనకేంటంటే అండర్స్టాండింగ్ కావాలా, పెద్దలు చెప్పేది వినాలా, మితిమీరిన ప్రేమిస్తే మితిమీరించేసి తల్లిదండ్రులను ప్రేమించడం. నా అన్నలు, నా చెల్లెళ్ళు రేపొద్దున్న నీ పిల్లలకి చదవడానికి వాళ్ళు ఏ కోర్సు మంచిదో కూడా చెప్పరు. నీ తమ్ముళ్ళు, మీ అన్నలు, దిస్ ఇస్ ద సొసైటీ. కాబట్టి గరికపాటి నరసింహారావు గారు ఏం చెప్పారు చక్కగా కామెడీగా, మా గురువు గారు ఆయన మరి ఏమన్నారు, ఒక ఆవిడ రోజు ఫోన్ చేస్తూ ఉంటుంది తల్లికి, చేస్తూ ఏం కూర వండావమ్మా అని ఫస్ట్ రోజు అడుగుతుంది. దొండకాయ కూర వండానమ్మా అంటుంది. 4 రోజులు ఫోన్ చేయదు తల్లి, వీళ్ళ ఇంట్లో కూరగాయల దొండపాదు ఉంది,
మళ్ళీ 4 రోజుల తర్వాత ఫోన్ చేసినప్పుడు ఏం కూర వండామమ్మా అంటే మళ్ళీ రొటేషన్లో దొండకాయ వచ్చింది. ఆ దొండకాయ కూర వండానమ్మా అంటే ఏంటి రోజు దొండకాయ కూరైనా మీ అత్తగారు వండుతుంది మేము వండుతున్నాం అని చెప్పేసి ఎగేయడం ఈ చిన్నపిల్లల్ని. ఈ విధంగా కాపురాలు కుప్పకూలిపోతున్నాయని చక్కగా చెప్పారు ఆయన. బట్ ఇవన్నీ కూడా వాస్తవాలు. మరి వీటికి కంపల్సరీ రెమెడీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జాతక దోషాల వల్లనే. మీ కుజ దోషాలు మేము జాతకాలు చూసుకోలేదండి, అప్పుడు బ్రహ్మాండంగా కాపురాలు చేసేసామండి, ఇప్పుడు జాతకాలు చూసుకుంటున్నామండి, చూసుకొని చేస్తున్నామండి, అయినా సరే మేము ఎందుకు ఎలాగ అయిపోతున్నాయంటే ముందు నీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. తర్వాత గ్రహ దోషాలు అనేటటువంటివి కుజదోషాలు, మంగళ దోషాలు, తర్వాత కాలసర్పదోషాలు, సర్పదోషాలు, పితృదోషాలు, ఎక్స్టెన్షన్ దోషాలు చాలా ఉంటాయి. ఈ దోషాల వల్ల ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. కాబట్టి ముందుగా మనం ఈ యొక్క దోషాలకి పరిహారాలు మనం తెలుసుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. తులారాశి వారికి భార్యాభర్తల మధ్య ఈ గొడవలు, తర్వాత ఈ వివాదాలు, అనవసరమైనటువంటి అపోహలు, అపార్థాలు, వీటిలన్నిటికీ కూడా కారణం గ్రహదోషాలే. మరి ఈ తులారాశి వారికి ఈ జూలై నెల 2024 సంవత్సరంలో మరి ఈ గురుడు అష్టమ స్థితిగతుడు అవడం, దానివల్ల మనకి ఈ యొక్క గురు జపం చేయించుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా, గురువుకి మనం చక్కగా పసుపు రంగు వస్త్రాల్ని, కిలోంపావు శనగల్ని గురువారం నాడు దానం చేయాలి. పేద బ్రాహ్మడికి మరి గుళ్ళో కానీ ఇంట్లో కానీ మీరు దానం చేయాలా. అదేవిధంగా చక్కగా గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవాలా. అలాగే గాణగాపురంలో ఉన్నటువంటి నిర్గుణ పాదుకలు దర్శనం చేసుకోవడంతో పాటు వీలుంటే కనుక గురు చరిత్ర పారాయణ అనేటటువంటిది మీరు ఆ వీడియోలో వినడం కానీ, లేకపోతే పారాయణ చదవడం కానీ, గాణగాపురంలో గురు సంస్థానంలో చదవడం కానీ, లేకపోతే కనీసం అక్కడ ఒక పేజ్ అయినా ఎంతో కొంత చదివి ఆ తర్వాత మీ ఇంట్లో ఇక్కడికి వచ్చి చదువుకోవడము. ఆ దత్తాత్రేయ స్వామి వారికి 21 ప్రదక్షిణలు ప్రతిరోజు అలాగా ఒక 41 రోజుల పాటు ప్రదక్షిణాలు అనేటటువంటివి చేసుకోవాలా. అలాగే ఈ యొక్క గురువుకి ఎంతసేపు కూడా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలాగా చేసుకోవాలా, గురు జపాన్ని చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. కాబట్టి ఈ విధంగా మనకి ఈ యొక్క గురుగ్రహ దోషం ఎప్పుడైతే మనకి పోతుందో అప్పుడు ఈ యొక్క తులారాశి వారి యొక్క భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా అంతరించిపోయి సుఖంగా ఉంటారు. శుభమస్తు.